రేవంత్ రెడ్డి మేడారంలో అడుగు పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమయ్యేటువంటి తెలంగాణ బ్రతుకుకి, తెలంగాణ ప్రజల జీవనాడికి సంబంధించి, మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి తీరొక్క పూలతో మొట్టమొదటిసారి అలంకరించబడి ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమయ్యేటటువంటి ఓరుగల్లు ఖ్యాతికి, ఓరుగల్లు సంస్కృతి సాంప్రదాయానికి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక అయినటువంటి బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవ వేళ నిన్న రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉండబడినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో పాటు ముగ్గురు మంత్రులు నిన్న మీడియా సాక్షిగా బతుకమ్మను అవమానపరిచారు. వేలాది మంది నిన్న 1000 స్తంభాల గుడిలో ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభ సందర్భంగా పాల్గొన్నటువంటి సమ్మక్క సారలక్కల ప్రతిరూపాలైనటువంటి మా అక్కా చెల్లెళ్ళ సెంటిమెంట్ను అగౌరవపరిచారు. కనీస పరిజ్ఞానం లేని, పరిణతి లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి పెద్దలు నిన్న ఒక్కొక్క రీతిలో నిన్నటి బతుకమ్మను సద్దుల బతుకమ్మను ఒకరు, సజ్జల బతుకమ్మను ఒకరు, ఉప ముఖ్యమంత్రి గారి పాటలు వేస్తూ మరొకరు, అదేవిధంగా 6 గ్యారంటీల మీద కాంగ్రెస్ పార్టీ పాటలు, రేవంత్ రెడ్డి పాటలు వేసి అది ప్రభుత్వ పరంగా నిర్వహించినటువంటి వేడుకలని చెప్పి ప్రకటించినటువంటి ప్రభుత్వ ఏర్పాట్లలో నిన్న బతుకమ్మను వేలాది మంది అక్కాజెల్లెల ఆడపడుచుల సాక్షిగా అవమానపరిచినటువంటి దానికి గాను రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో ప్రతీక అయినటువంటి, స్ఫూర్తినిచ్చినటువంటి, తెలంగాణ రాష్ట్ర సాధనలో స్ఫూర్తినిచ్చినటువంటి, తెలంగాణ రాష్ట్ర పల్లె జీవన విధానాన్ని పోల్చుకునేటువంటి ఒక సెంటిమెంట్కు ప్రతీక అయినటువంటి బతుకమ్మను అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ జిల్లా మంత్రులు, జిల్లా అధికార పార్టీ శాసనసభ్యులు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఏ ముఖం పెట్టుకుని రేవంత్ రెడ్డి వరంగల్కి వస్తారు? రేపు ఇవాళ ఒక్కటే చోట ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 250 చోట్ల 500 నుంచి 1000 మంది రైతులు, మహిళలు, పురుషులు, గర్భిణీ స్త్రీలు చంటి బిడ్డలను సంకరెత్తుకొని పాలిస్తూ లైన్లో నిలబడి సొమ్మసిల్లిపోయినటువంటి ఆడతల్లులు క్యూలో నిలబడ్డారు. మీ నిర్వాహకం వల్ల, మీ చిల్లర చేష్టల వల్ల, పరిపక్వత లేని పరిపాలన విధానాల వల్ల ఇలా రైతులందరూ కూడా యూరియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఒకే రోజు పొద్దున్నుంచి మా మండల పార్టీ నాయకులతో మాట్లాడితే 250 చోట్ల క్యూ లైన్లో నిలబడ్డారు. ఇవాళ వరంగల్ ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 1,50,000 మంది పైచిలకు రైతులు ఇలా క్యూ లైన్లో నిలబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజు 15 లక్షల మంది నుంచి 20 లక్షల మంది రైతులు క్యూ లైన్లో నిలబడతా ఉన్నారు. మీ నిర్వాహకం వల్ల ఇలా యూరియా సకాలంలో అందించలేదు. దానివల్ల పంటలన్నీ ఎర్రబడిపోయి మొక్కజొన్న దెబ్బతిన్నది, వరి పంట ఎదుగుదల లేదు, పుట్టకొచ్చే దశలో వరి పంట అది పూర్తిగా నిలబడిపోయింది, ఎదిగే పరిస్థితి లేదు. అదే కాకుండా పత్తి దిగుబడి భారీగా పడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ 3 పంటలకు ప్రధానంగా నష్టం జరుగుతూ ఉన్నది. వీటితో పాటు ఇతర పంటలకు కూడా నష్టం జరుగుతూ ఉన్నది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత వల్ల మరో వారం రోజులైతే, 10 రోజులైతే ఇంకా 1,20,000 మెట్రిక్ టన్నులు వస్తుందని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటిస్తూ ఉన్నారు. అయ్యా, ఇంకా వారం 10 రోజుల తర్వాత యూరియా ఏ ముక్కులో పెట్టుకుంటారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కడుపునిండా తింటారా? బ్లాక్ మార్కెట్కు, ప్రైవేటు డీలర్లకు ఇచ్చేటువంటి యూరియా మీద సమీక్ష లేదు. అదేవిధంగా ఇవాళ
ప్రధానంగా దిగుబడి పడిపోయినటువంటి పంటల వివరాల సేకరణ వెంటనే చేయాలని, రాష్ట్రంలో రైతులను ఆదుకొని భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇవాళ 50% పైబడి పంటల దిగుబడి, అన్ని రకాల పంటల దిగుబడి పడిపోతూ ఉన్నది. ఇవాళ మార్కెట్లలో మొదలేసినటువంటి మొక్కజొన్న పంట 10 రోజుల నుంచి కూడా కొనే నాదులు లేడు, కొనే దిక్కు లేదు. వరంగల్ గ్రెయిన్ మార్కెట్లో కానీ, అదేవిధంగా నర్సంపేట మార్కెట్లో కానీ ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ విజిట్ చేస్తూ ఉన్నది. 10-12 రోజులుగా మొదలు వేసినటువంటి మొక్కజొన్న చేతికొచ్చి కొనే దిక్కు లేదు. 2420 రూపాయల ఎంఎస్పి మద్దతు ధర ఉన్నటువంటి మొక్కజొన్నకి ఇవాళ 2055 రూపాయలు ఇవాళ ప్రైవేటు మార్కెట్లో ఇవాళ ధర అయింది. సిగ్గుచేటు. ఇలా ధరల మీద సమీక్ష లేదు, మద్దతు ధర కొనుగోలు లేదు. అదేవిధంగా ఇలా దిగుబడి 50% పడిపోయినటువంటి దిగుబడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. వెంటనే సర్వే నిర్వహించండి, ఎర్రబారినటువంటి పంటల వివరాల సేకరణ చేయండి. ఎకరాకు పంట ఏదైనా పెట్టుబడి పూర్తయింది కాబట్టి, ఇవాళ హార్వెస్టింగ్ దశలో అన్ని పంటలు ఉన్నాయి కాబట్టి, కేవలం మీ నిర్వాహకం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీరు సరైన సమయంలో స్పందించినందువల్ల జరిగినటువంటి యూరియా కొరత వల్ల నష్టం జరిగింది రైతాంగానికి. ఇందులో మీ పార్టీకి ఇందులో రైతులు కూడా ఉన్నారు. సన్న చిన్నకారు రైతులు ఎక్కువ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఇలా అన్ని రకాల పంటల పెట్టుబడి పూర్తి దశకు వచ్చిన సందర్భంగా అదను తప్పి యూరియా అందిస్తే ఏ ముక్కులో పెట్టుకుంటారో చెప్పాలి. అదనైపోయింది, అదనుకు అందలేదు, దిగుబడి పడిపోయింది, పూర్తిగా ఎర్రబడిపోతున్నాయి. గ్రామాల మొత్తం ఎర్రబడిపోతున్నటువంటి పంటలు ఇవాళ తెలంగాణ ప్రాంతంలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి. వెంటనే సర్వే నిర్వహించాలి. పంట ఏదైనా ఎకరాకు 25,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో నష్టపరిహారాన్ని వెంటనే అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది.